అందరికీ నమస్కారం. అది 2014. సమైక్య రాష్ట్రం కావాలని కొందరు, సమైక్య రాష్ట్రం వద్దు అని మరికొందరు. అలా హైదరాబాదులో అన్నీ వదిలి విడిపోయింది ఆంధ్రప్రదేశ్. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కల, 6 కోట్ల ఆంధ్ర ప్రజల స్వప్నమే ఈ అమరావతి. ఈ అమరావతికి దగ్గరలోనే ఉంటుంది వెలగపూడి. అక్కడే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లేదా సచివాలయం. సుమారు 42 ఎకరాలలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ తాత్కాలిక సచివాలయంని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ప్రస్తుతము హైకోర్టు ఉన్నటువంటి నేలపాడు అనే విలేజ్ నుంచి వెలగపాడు అనేటువంటి సెక్రటేరియట్ ఉండే ప్లేస్కు వెళ్తున్నాము. అక్కడ ల్యాండ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఆ ల్యాండ్స్ని అభివృద్ధి చేసి మనకి కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఆ ప్రక్కన ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా చాలా కొన్ని వేల ఎకరాల భూమిని రైతులు స్వయంగా ఈ రాజధాని కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్స్ అన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ ల్యాండ్స్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లు నుండి మొక్కలన్నింటినీ కూడా కట్ చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి అమరావతికి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకు కనిపిస్తుంది క్లియర్. ఇక్కడ దూరం నుంచి చూస్తే బిల్డింగ్స్ చూశారు కదా, అవే అమరావతిలో భాగంగా 4 సంవత్సరాల క్రితము కట్టిన బిల్డింగ్స్ ఇప్పటికి కూడా అలాగే చెక్ చేయకుండా ఉన్నాయి. మరలా ఈ ప్రభుత్వం రావడంతో వాటిలో కదలిక ప్రారంభమైంది. మనకి అత్తైనటువంటి బిల్డింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్గా మనం చెప్పొచ్చు. ఇటువంటి బిల్డింగ్స్ చాలా మనం భవిష్యత్తులో చూడబోతాము ఈ అమరావతి చుట్టూ కూడా. ఇవన్నీ దాటుకుని వెళ్తే మనము వెళ్ళే ప్లేసే వెలగపూడి. అక్కడే ఉంటుంది సచివాలయం. సో లోనికి వెళ్ళడం అనేది చాలా కష్టం. పర్మిషన్స్ తీసుకుని మాత్రమే లోనికి వెళ్ళవలసి ఉంటుంది. లోనికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అక్కడ సైకిల్స్ అదే కనిపిస్తాయి అనమాట. అండ్ సెక్రటేరియట్లో వెళ్ళడానికి తిరగడానికి సైకిల్స్ తీసుకుని మనం వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా వారి యొక్క సమస్యను తెలుసుకుని ఈ సెక్రటేరియట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మార్నింగ్ వెళ్ళిన తర్వాత సెక్రటేరియట్లో ఎంట్రన్స్లో సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. అక్కడ మనము మన ఆధార్ కార్డ్, మన ప్రాబ్లం ఏంటనేది అక్కడ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మధ్యాహ్నం నుంచి ప్రజల్ని లోనికి అలౌ చేస్తారు. మనం నేరుగా ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఇతర మినిస్టర్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ కలుసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో సామాన్య ప్రజలు కూడా అక్కడ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో మనము ఆ కారులోంచి లోనికి వెళ్తున్నాము. అక్కడ ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు మొత్తం మన అందరిని చెక్ చేసిన తర్వాత మాత్రమే లోనికి పంపిస్తారు. సో మనము అక్కడ నుండి వెయిట్ చేస్తున్నాం మనం లోనికి వెళ్ళడానికి. సో లోనికి వెళ్ళాలంటే లోన్ నుంచి మనకి ఒక రిఫరెన్స్ తోటి మనకి పాస్ ఇవ్వడం అవకాశం ఉంటుంది వాళ్ళు. సో అప్పుడు మాత్రమే మేము లోనికి వెళ్తాము. పని అయిపోయిన వాళ్ళు పక్కన గేట్ నుంచి ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట సెక్రటేరియట్ నుంచి. సో మనం లోనికి వెళ్ళబోతున్నాం సెక్రటేరియట్ లోనికి. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళిన తర్వాత లోన మనకి స్వాగతం తెలుపుతున్నట్టు ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇదే ఎందుకంటే రైతులు వారి యొక్క భూమిని భావితరాలకు గుర్తుండిపోయే విధంగా త్యాగం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని గుర్తు చేస్తూ ఈ విధంగా బొమ్మ అయితే అక్కడ మనకి స్వాగతం తెలియజేస్తుంది. సో సెక్రటేరియట్ ముందు ఇలా చాలా విశాలమైనటువంటి ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ప్రధానంగా 5 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. 5 బ్లాక్స్, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5. సో ఆ బ్లాక్ 5 అన్నిటిలో కూడా కనిపించే విధంగా ఇక్కడ ఎద్దు ముందున్న రైతు వాటిని క్యాప్చర్ చేస్తూ దాని మీద ధాన్యంతో ఇంటికి వెళ్తున్నటువంటి బొమ్మలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే రైతుల్ని గౌరవించి వాళ్ళకి ఇచ్చే గౌరవంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. మనకి కనిపిస్తున్న ముందు అలాగా ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూసారు కదా, అక్కడే చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్ అనమాట. అది అక్కడ దాన్ని సిఎంఓ పేషి అని పిలుస్తారు దాన్ని. ఇది ఒక బ్లాక్. సో ఇలా మొత్తం 5 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. 5 బ్లాక్స్లో కూడా ఒక్కొక్క బ్లాక్లో కొంతమంది మినిస్టర్స్ ఉంటారు. సో లోనికి వెళ్ళడం అయితే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. పర్మిషన్ తీసుకుని మళ్ళీ లోనికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఆ బయట 5 ఫ్లోర్లో ఏమున్నాయి, కింద ఫ్లోర్లో ఏమున్నాయి అనేది నోటీస్ బోర్డు ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని బ్లాక్స్లో కూడా ఇలాగ 5 బ్లాక్స్లో కూడా ఈ విధంగానే ఇన్ఫర్మేషన్ అనేది నోటీస్ బోర్డు ద్వారా మనకి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది ఈ బ్లాక్స్ ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇలా మొత్తం 5 బ్లాక్స్లు ఉంటాయి. ఆ ఫస్ట్ బ్లాక్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. సో ప్రతి క్షణము కూడా విజిలెంట్గా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంటు
చాలా అలర్ట్‌గా ఉండడం జరుగుతుంది. సో, ప్రతిసారి కూడా మినిస్టర్స్ రావడం, వెళ్ళడం, ఐఏఎస్ అధికారులు రావడం, వెళ్ళడం చాలా బిజీ షెడ్యూల్. రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన అంతా కూడా ఇదిగో ఈ సచివాలయం నుంచి మాత్రమే జరుగుతుంది. మనము ఫాలో అయ్యే ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్, మనం చేసే ప్రతి పని అంతా కూడా వీళ్ళ అండర్‌లో, అంటే ఈ అధికారుల నుంచి వచ్చినటువంటి రూల్స్ ఉన్నాయి మనం ఫాలో చేస్తాము. ఏ రంగం చూసుకున్నా సరే, విద్యా డిపార్ట్మెంట్ గానీ, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ గానీ, ఏ సెక్టర్ చూసుకున్నా సరే, ఇక్కడ నుంచి అధికారులు పంపించిన నార్మ్స్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది. దీన్నే సచివాలయం అంటారు. అంత గొప్ప వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ వెలగపూడిలో ఉండడం జరిగింది. సో, లోనికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ విధంగా బ్లాక్స్ ఉంటాయన్నమాట. చాలా విశాలంగా ఉంటది. ఇది పంట భూమి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్‌తో ఇది తాత్కాలిక సచివాలయం అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి సచివాలయంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో, మొత్తం ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒకే మోడల్‌లో ఉంటాయి. కన్‌స్ట్రక్షన్ అంతా కూడా సేమ్ డిజైనే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి బ్లాక్, అలాగే మిగిలిన అందరి మినిస్టర్స్ బ్లాక్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేయడం జరిగింది. సామాన్య ప్రజలకి ఇందులోకి ఎంట్రన్స్ అనేది మధ్యాహ్నం నుంచి మాత్రమే ఉంటుంది. ఉదయం అంతా కూడా వివిధ అధికారులు, అలాగే రాజకీయ నాయకులు ఇక్కడ వారి యొక్క విధులను నిర్వహించడం జరుగుతుంది. సో, సామాన్య ప్రజలు వారి యొక్క సమస్యను మధ్యాహ్నం మాత్రమే ఇక్కడ వారికి అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి బొమ్మ అయితే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక రైతు ఎద్దుల బండి మీద ధాన్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి విషయం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా రైతులు పంట పండించే భూమిని మన సెక్రటేరియట్ కోసం ఇచ్చిన గొప్ప రైతులనమాట. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణము ఈ యొక్క బొమ్మలు ఎరేంజ్ చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం వాళ్ళు. సో, ఎప్పుడు చూసినా సరే ఈ సెక్రటేరియట్ చాలా బిజీగా ఉంటుంది అధికారులతోటి, అలాగే రాజకీయ నాయకులతోటి. రాజకీయ నాయకులు చాలా సాదాసీదాగా తిరుగుతుంటారు ఈ యొక్క సెక్రటేరియట్‌లో. సో, మనకి అక్కడ ప్రతి వింగ్ కూడా, అంటే ప్రతి బ్లాక్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రతి బ్లాక్ ఏ బ్లాక్ డిఫరెన్స్ ఉంటుందో ప్రతి బ్లాక్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో, ఫ్రంట్ నుంచి మాత్రమే మీకు నేను వ్యూ ఇక్కడ చూపించడం జరుగుతుంది. లోనికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు మనకి. సో, అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్లాక్ అనమాట. ఫస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం అనేది చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడి వరకు మాత్రమే నేను వెళ్ళడం జరిగింది. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉంటుంది. ఇవి సైకిల్స్ అనమాట. ఈ సైకిల్స్ మీద మనము సెక్రటేరియట్ అంతా తిరగడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవైతే ప్రస్తుతానికి రిపేర్ అవి ఉన్నాయి కాబట్టి ఎవరిని అలౌ చేయట్లేదు. సో, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన రూపం దాల్చిందనమాట ఇక్కడ. ఆ కాలంలో, అంటే సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సైకిల్స్ అనమాట ఇవి. సో, చాలా దూరం ఉంటుంది కాబట్టి లోన ఈ సైకిల్స్ మీద వెళ్ళి తిరిగి ఆ సమస్యను వాళ్ళకి తెలియజేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవడం అవకాశం ఉంటుంది. సచివాలయం ముందు ఇదిగో చాలా విశాలమైనటువంటి ఆ ప్లేస్ అయితే ఉంటుంది. చాలా కలర్ఫుల్‌గా, అంటే చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటుందన్నదానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు వీటిని చూస్తే. ఆ ప్రజలు 24 గంటలు ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వారి యొక్క సమస్యలను ఇక్కడ నేరుగా అధికారులకి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఇక్కడ మెయిన్ సోర్స్‌గా మనం చెప్పొచ్చు. సో, నారా లోకేష్ గారు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని మనం అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క సమస్యలను బట్టి. సో, మనకి ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను. అన్ని బ్లాక్స్ కూడా ఒకే షేప్ ఉంటుంది. ఒకే కన్‌స్ట్రక్షన్ స్టైల్ ఉంటుందన్నమాట. సో, ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ విద్యకు సంబంధించినటువంటి నాలెడ్జ్ సంబంధించిన విషయాల్ని మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో, మనము ఈ యొక్క సెక్రటేరియట్ దాటుకుని మనం ముందుకు వెళ్తే క్యాంటీన్ ఉంటుందన్నమాట. ఆ క్యాంటీన్‌లో నేను జస్ట్ స్నాక్స్, టీ తీసుకోవడం జరిగింది. చాలా రీజనబుల్ ప్రైస్, కాస్ట్ కానీ, లేకపోతే క్వాలిటీ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఎందుకంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ బ్రేక్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, సో, చాలా ఎక్సలెంట్‌గా ఇక్కడ నాకు అనిపించింది. ఫుడ్ ఐటెమ్ అయితే రీజనబుల్ ప్రైస్. సో, అటువంటిది ప్రజలకు కూడా ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. అంత క్వాలిటేటివ్ థింగ్ అనేది ప్రజలకు ఇవ్వాలనేది ఆయన ఆలోచన. సో, ఒక విజనరీ లీడర్. సో, అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికొచ్చేటప్పుడు సెక్రటేరియట్ ముందు నుంచి చూసారు కదా ఎంత అద్భుతమైన లైటింగ్స్ తోటి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. మనం సెక్రటేరియట్‌కి వెళ్ళే మార్గం ఇది. సో, సెక్రటేరియట్ నుంచి మనం ఇంటికొచ్చేస్తున్నాం అనమాట. సో, ఇటువంటి అద్భుతమైన కట్టడాలనేవి మనకి అమరావతిలో
తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించబోతుంది భవిష్యత్తులో. ఇది ఒక ఐకాన్ అయిపోతుంది భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ అమరావతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. విద్యా, విజ్ఞానం, వినోదం, విజయాల గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు కనిపిస్తుంది, చూసారు కదా, లైట్లతోటి, విద్యుత్ దీపాలతో ఎంత అందంగా అలంకరించారో. సో ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నిదర్శన. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఒక విజన్గా మనం చెప్పొచ్చు. సో మీకు బాగుంటే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ. యువర్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.